changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని మనందరం ధ్యానిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతున్నంటున్నాడు ప్రభు. మన ప్రయాణాల్లో దేవుని దీవెన కావాలా? మనం వెళ్ళే ప్రతి స్థలములోనూ దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు కావాలి. దేవుడు మనకిచ్చిన పిలుపును బట్టి, బాధ్యతలను బట్టి మన ప్రయాణాలు ఉండాలి. ఏదో మనకు తోచినట్లు మనం అవసరమైన ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ దేవుని చిత్త ప్రకారం ఆయన పిలుపును బట్టి మనకు ఏమాత్రం పరిచయం లేని ఇతరుల దేశాలకు వెళ్ళాల్సి వస్తే అది ఎంతో భారంతో కూడిన పని అని ఎందుకు అనుకోవాలి? ఒక విశ్వాసి ఈ లోకంలో ఎక్కడున్నప్పటికీ అతడు యాత్రికుడే కదా. అన్నీ అతనికి క్రొత్తగా ఉంటాయి. అయినా అతడు వెళ్ళే ప్రతి స్థలంలోనూ ప్రభువే అతనికి నివాస స్థలంగా ఉంటారు. పూర్వకాలంలో అన్ని తరాలలో ఉన్న పరిశుద్ధులకు దేవుడు తన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక దేశాన్ని పరిపాలించే రాజుకు ఉన్నంత బందోబస్తు, భద్రతా సిబ్బంది మనకు ఉండకపోవచ్చు, కానీ నిన్ను కాపాడెదను అని ప్రభువు మనతో ఒక వాగ్దానం చేశారు. కాబట్టి మనకు ఏ అపాయం రాదు. ప్రభువులో ఉన్న ప్రతి ప్రయాణికునికి ఈ వాగ్దానమే ఒక దీవెన పాస్పోర్ట్. పరాయి దేశాల్లో ఉన్న ప్రభు బిడ్డలకు ఇది పరలోకపు పాస్పోర్ట్. యాకోబు అంతకు ముందెప్పుడు తన తండ్రి ఇంటిని విడిచి బయటకు వెళ్ళలేదు. తన తల్లి కొంగు చాటున ఉన్న బాలుడతడు. తన అన్నలా సాహసవంతుడు కాడు. అయినప్పటికీ తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళగలిగాడు. కారణం, దేవుడు అతనితో ఉన్నాడు. అతనికున్న వస్తువులు చాలా తక్కువ. తనతో పరిచారకులు ఎవ్వరూ లేరు. అయితే దేవుని కాపుదల అనే ఉన్నతమైన బాడీగార్డ్ సహాయంతో అతడు ప్రయాణం చేశాడు. ఇంత గొప్ప కాపుదల ఏ రాకుమారునికి లేదు. పొలాల్లో అతడు నిద్రించేటప్పుడు దేవుని దూతలు అతను చుట్టూ కావలిగా ఉన్నారు. అంతేకాదు, దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనలను ఎక్కడికి అయినా వెళ్ళమంటే సరే, ప్రభువా వెళ్దాం పదా అని చెప్పి వెంటనే బయలుదేరుదాం. దేవుడు మన ప్రయాణాల్లో మనకు తోడుగా, మనలను కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకా భయం ఎందుకు? ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయన సహాయాన్ని అడుగు. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.